నువ్వు మ్యాచ్ చూస్తావా క్రికెట్ మ్యాచ్? ఎల్లుండి ఆదివారం మన ఢిల్లీకున్ను సన్ రైజర్స్ కున్నది చూసినావా? ఆ మ్యాచ్ టికెట్లు మన దగ్గర ఉన్నాయి. రెండు ఉన్నాయి టికెట్లు. అయితే మనం ఏం చేసినామంటే పోతాం కావచ్చు అని చెప్పి నేను 3000 కొన్నా. 6,000 కొన్నా. అనుకోకుండా ఏమైందంటే మా దోస్తు ఆ రోజు పెళ్లి పెట్టుకున్నాడు 14వ తారీఖు. వాడు లేచిపోతాడు పెళ్లి చేయాలి వానికి. మళ్ళీ సాక్షి అందుకే నేనే పెట్టాలి. ఎవరైనా తీసుకుంటావు? 2 టికెట్స్ ఉన్నాయి, 1000 రూపాయలకే ఇస్తా. బ్రదర్ నువ్వు క్రికెట్ చూస్తావా? ఎల్లుండి ఆదివారము మన సన్ రైజర్స్ కు ఢిల్లీకి పోటీ ఉన్నది తెలుసా? ఆ రోజుకి టికెట్స్ ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి అన్నట్టు. అది 3000కి ఒకటి కొన్నా, 1000 రూపాయలకు ఒకటి ఇస్తా, తీసుకుంటారా? తర్వాత చెప్తావా? మంచి ఇప్పుడు ధోని ఉన్ను కోహ్లీ ఉన్నాడు చూసినా, వీళ్ళిద్దరు చూడడానికి వస్తారు అన్నట్టు. వాళ్ళ బ్యాక్ సీట్లోనే మన సీట్ ఉంటుంది, బాగుంటుంది మంచిగా. హాయ్ తమ్ముడు, నువ్వు క్రికెట్ చూస్తారా మీరు? నువ్వు కూడా చూడవా? ఇట్రా నువ్వు చూసుకొని మరి ఇట్రా ఒక్కడే ఉంటే భయపడా? కొడదు ఆగు. ఎల్లుండి సన్ రైజర్స్ అది ఉన్నది చూసినావా? దాని మీద బెట్టింగ్ 50 రూపాయలు పెడితే 100 రూపాయలు, 500 పెడితే 5000 పెడతావా? క్రికెట్ చూస్తాను. ఎందుకు? మరి ఆదివారం టికెట్లు ఉన్నాయి, పోతావా? హైదరాబాద్లో రా, హైదరాబాద్లో పోవాలి. మరి పోతావా? ఎవరెవరు పోతారు? 2 ఉన్నాయి. మరి ధోని పక్కన కూర్చోవాలి. ఆదివారం మ్యాచ్ ఉన్నది తెలుసు కదా, టికెట్స్ ఉన్నాయి, కావాలా ఏమన్నా మీకు? ఇక్కడే హైదరాబాద్ కదా. ఇంటికి పోతావా? మస్తు ధోనిని కలిసే అవకాశం ఉన్నది. ఢిల్లీతోనే కానీ వీళ్ళిద్దరు క్యాప్టెన్ ఇప్పుడు మన కోహ్లీ ఉన్న ధోని చూడడానికి వస్తారు అన్నట్టు. వీళ్ళతో కలిసి ఫోటో దిగే అవకాశం ఉన్నది దాంట్లో, వద్దా? రైట్, థ్యాంక్ యూ. క్రికెట్ మ్యాచ్ ఉన్నది, బెట్టింగ్ పెడతావా? పోనీ మ్యాచ్ చూస్తావా? ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కాదు, ఆదివారం అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా. నేను అట్లా ఏం చెప్తావు? హైదరాబాద్ నేనే ఉప్పల్లా మళ్ళీ వస్తా గిట్ట అయితే. ఆ రోజు ఆ మ్యాచ్ చూడడానికి ధోని ఉన్ను కోహ్లీ వస్తారు. వాళ్ళకి కొంచెం వాళ్ళు ఇక్కడ కూర్చుంటే మనం ఒక 4-5 స్టెప్ల బ్యాక్లో టికెట్స్ ఉన్నాయి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం. అయితే ఏంటంటే నేను టికెట్లు తీసుకున్నా పోదామని, అనుకోకుండా ఏమైందంటే ఆ రోజు పెళ్ళి ఉన్నది నాకు, అటు పోతున్నా. 3000కి ఒకటి ఉన్నా, 2 టికెట్స్ ఉన్నాయి, ఒకటి 1000 రూపాయలకి ఇచ్చేస్తా. కావాలా? మ్యాచ్ చూస్తాను. ఆదివారం కదా నడుచుకుంటూ పోతాను, నువ్వేమన్నా? ఆదివారం కదా నడుచుకుంటూ పోతాను, నువ్వేమన్నా? మస్తు ఉంటుందా? తెలుసా? నేను చూస్తాను. ఏడుంటావు? దిల్సుఖ్నగర్లోనే ఉంటా. మరి ఏడున్నావు ఇప్పుడు? అంటే నేను హాలిడేస్కి వచ్చిన. హాలిడేసా? హైదరాబాద్ అనేది? మస్తున్నా. సన్ రైజర్స్ అది ఉంది కదా నెక్స్ట్ సండే, ఢిల్లీ సన్ రైజర్స్ చూస్తారా? అయితే 2 టికెట్స్ ఉన్నాయి భయ్య. నాకు అనుకోకుండా పెళ్ళి పడింది అన్నట్టు ఆ రోజు. వెళ్తారా మరి మీరు? మన ధోని కూడా వస్తున్నాడు, ధోనితో ఫోటో దిగే అవకాశం కూడా ఉంది దాంట్లో. ఎందుకు ఇంట్రెస్ట్ లేదా? లేకపోతే వెళ్ళే టైం లేదు, సండే కదా అన్న. సండే అయినా వేరే పనులు ఉన్నాయి. కాట ఒకటి ఉంది అమ్మాల. ఏం కాట? చికెన్ కానీ మటన్ కానీ. నేను చికెన్ దుకాణం పెట్టుకుంటా. చూసుకుంటా. నువ్వు పెట్టలేదు కాట ముందర కానీ ఏం చేస్తావు? పెట్టుకుంటా దుకాణం. నేను జోక్కుంటా ఇట్లా. ఎంత కమ్ముతావు? 2500. ఎన్ని కిలోలు అది? 30 కేజీలు. నా దగ్గర 2 IPL టికెట్లు ఉన్నాయి, కొంటావా? టికెట్లా? నా దగ్గర నాకెందుకు? బెట్టింగ్ పెడతావా? పోనీ
ఇక స్టైల్గా ఉన్నావు ఇట్లా రోబు రోబు. నేనేం వాళ్ళలేదు నా సార్. మస్తున్నావు తాత, ఫ్లవర్ బాయ్ లెక్క ఉన్నావు. ఇప్పుడే ఎట్లున్నావు అంటే అప్పుడు ఎంతలున్నావు. ఫ్లవర్లు ఉన్నారు ఎవరైనా? నాకెందుకు లవర్లంగా ఏ అన్ని తొండి ఆడుతావు నువ్వు. అది ఎందుకు నిజం చెప్పు తాత నువ్వు. ఎందుకు అంటున్నా. లేదా లవర్ లేదా? లవర్లు లేదు, ఎవరు లేదు. అయితే ఎల్లుండి ఆదివారము ఢిల్లీకి ఉన్న సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది తెలుసా? ఆ రోజు మన కోహ్లీ అని ఉన్నాడు కదా, ఆయన మ్యాచ్ చూడడానికి వస్తాడు. ఇప్పుడు ఆయనతో ఫోటో దిగే అవకాశం మన దగ్గర ఉన్నది అనమాట. నా దగ్గరే ఉన్నది ఒక టికెట్ ఉన్నది. ఆ రోజు ఏమైందంటే పెళ్లి ఉన్నది. ఆ పెళ్లి ఉండడం వల్ల నేను పోవట్లేదు అన్నది. పోతావా? నేను 3000కి కొన్నా, 1000 రూపాయలకి ఇస్తాను. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం. ఎవరికి? కోహ్లీకా? నాకు నాకే కదా. ఎప్పటి వరకు చెప్తావు? గంట వరకు. నేను నాకు అర్జెంట్ పని ఉన్నది, అట్లా టైం కూడా లేదు. ఇప్పుడు ఓట్లేను. అయితే నేను 3000కి కొన్నా, నీకు 1000 రూపాయలకి ఇస్తా. పోతావా? నువ్వు మీ లవర్ పోండి. లవర్ లేదు మరి భరత్ కొత్తావా? ఆ రోజు నా దగ్గర భరత్ ఉన్నది. మన పెళ్ళి ఉన్నది తెలుసా నీకు? ఆ రోజు రాముంది. ఆ రోజు భరత్ ఉన్నదంట. మంచి బీర్లు ఉన్నాయి. భరత్ కన్నదా? సీరియస్. ఇప్పుడు మన ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇట్లా చేస్తున్నారు. భరత్ పెట్టి మన వరంగల్లో. వస్తావా? నవ్వుతుంది. భరత్ ఉన్నదంటే అక్కడికి కదా వచ్చేది. భరత్కి నువ్వు భరత్కు రమ్మన్నా రానన్నావు. గన్పూర్లోకి వెళ్ళైనా చూడు. నేను ఇట్లా వీడియో తీసి చూపెడతా అంటే నువ్వు చూడు. ఇట్రా 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 ఇట్రా. ఒక్క నిమిషం. లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే కదప్ప. ఇది ప్రాంక్ వీడియో అప్ప. కెమెరాకి హాయ్ చెప్పప్ప. కార్లు ఉన్నది చూడప్ప. మనది ప్రైడ్ గురు అనే ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకో. ఇది ఉప్పల్ల ఎస్ఆర్హెచ్ మ్యాచ్, ఢిల్లీ మ్యాచ్ ఉన్నది చూసినా. ఈ ఆదివారం 2 టికెట్స్ ఉన్నాయట. 1000 రూపాయలకి ఇస్తా అంటుండే. 2 తీసుకుంటావా? ఈ ఆదివారం యాక్చువల్ అయితే ప్రైజ్ 3000 అంట. దాంట్లో వేరే ఏదో మ్యారేజ్ పెట్టుకున్నారంట, కుదరదంట. టికెట్లు ఎట్లా వేస్ట్ అని చెప్పేసి 1000కి ఇస్తా అంటుంది. నేను ఎవరికైనా ఇచ్చేస్తా, మళ్ళీ ఇబ్బంది పడతా. సరేలే బాయ్. ఇది ప్రాంక్ వీడియో. అట్లా కెమెరా బకరా అయిపోయినా? పోతావు కదా. మళ్ళీ పోకపోతే నువ్వు చూడవు, నేను చూడ నాగమైతా. సరే పో. సన్ రైజ్ మీద నువ్వు పెడతావు అంటున్నా. కాదు, అన్న మన తరఫున పెడతాట. మనీ ట్రాన్స్ఫర్ చేస్తా. అది నువ్వు పెడతావా అంటున్నా. జై సన్ రైజర్స్. గాయదోడా డబ్బులే వాడా. పైసలన్నీ ఏం చేస్తాను? ఒక్కసారి హాయ్ చెప్పిటు ఇట్లా నా లెక్క. చెప్పు. సరే, థ్యాంక్ యూ. ఎక్కడ మీరు? హైలోనా? నువ్వెక్కడన్నా? ఇక్కడే కాదు, కాజీపేటలోండి పోవా అన్న? ఓకే, థ్యాంక్ యూ. అందుకే థ్యాంక్ వీడియో కార్లో కెమెరా హాయ్.